జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు. తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో సమావేశమైన మంత్రి నగరంలో జరుగుతున్న పనులు, ఆదాయం, వ్యయాలపై వివరాలు తెలుసుకున్నారు. నగర అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, రెవెన్యూపై వివరాలు తెలుసుకున్నారు. ఎండ్ టు ఎండ్ రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. 14,000 కోట్లతో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు, 91 కోట్లతో తిరుపతికి రోజు నీటి సరఫరా, 100 కోట్లతో డ్రైనేజీ పనులు చేపడతామని తెలిపారు. 2 ఏళ్లలో సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 2027 వరకు గ్రేటర్ తిరుపతి అవకాశం లేదని స్పష్టం చేశారు. మన మార్కెట్లో గారెంటీ పోతే దాంట్లో వచ్చి ఒక కోఆర్డినేటివ్ ఏరియాని ప్రిపేర్ చేశాము. అండ్ దాని తర్వాత సివరేజ్ సార్, యూజిటీ ఎక్కువ. ఇచ్చాము. సిఐఎస్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ డిపిఆర్ టెండర్ వచ్చింది సార్. 0.45 మీకే పెట్టారు సార్. కట్టాల్సి ఉంటుంది సార్. సెకండ్ లైన్ అనేది ఒకటి టీటీడీ వాళ్ళు ఇచ్చినారు సార్. మనకు మంగళంలో 118 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఉన్నప్పటికీ సార్ అక్కడ కాబట్టి దానికి పర్ఫెక్ట్ టైమింగ్ కానీ లేకపోతే అన్ని ఏళ్ళు సార్ ఒకేసారి నిండి ఆ ఏరియా చేయాల్సింది సార్. అది అమృతలో వేగా కవర్ కానీ 19,340 అవి సార్. వాటికి అప్రాక్సిమేట్గా మనం SSR రేట్ తోటి 91 crore అరవేయం సార్. అది టోటల్గా డైలీ వాటర్ సప్లై ఒకటి సార్. మనం డైలీ వాటర్ ఆల్టర్నేట్ చేసిస్తున్నాము. సో డైలీ వాటర్ సప్లై, డ్రైన్ ఏవైతే అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది సార్. వీటన్ని ఈ రెండింటి మీద రివ్యూ జరిగింది. వీటిలో ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తున్నాం, తర్వాత ప్రయారిటీ డ్రైనేజెస్కి, ఆ తర్వాత సాలిడ్ వేస్ట్, ఆ తర్వాత రోడ్లు, డ్రైన్స్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్. ఎందుకంటే ప్రజలు జనరల్గా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్ బయటకు పంపించడం, అదేవిధంగా యూజ్డ్ వాటర్, టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం, ఆ తర్వాత రోడ్డు, లైట్స్. అవైన తర్వాత పార్కులు, ఇంకా కమ్యూనిటీ హాల్స్ అడుగుతారు. సో దీనికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని, అదేవిధంగా సర్ఫేస్ వాటర్ డ్రా చేసి ఇవ్వాలని అంటే దానికి దాదాపు 14,000 కోట్లతో అధికారులు ఎస్టిమేట్ చేశారు. 14,000 కోట్లని గవర్నర్ ముఖ్యమంత్రి గారు అటు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్తోను, రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్తోను, అంటే అమృత్ 2.0 కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, UIDF, ఈ మూడిట్లో 14,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ అయినాయి.
అంటే వాళ్ళంతా టెక్నికల్గా లెవెల్స్ అవన్నీ చూసుకుంటున్నారు, పైపులు కార్డు ఇచ్చుకున్నారు. అవన్నీ కూడా బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అయితే గ్రౌండ్ మీద స్టార్ట్ అవుతాయి. అయితే ఈ నేపథ్యంలో తిరుపతి మున్సిపాలిటీ తీసుకుంటే తిరుపతి మున్సిపాలిటీకి కార్పొరేషన్కి ఆల్టర్నేటివ్ వాటర్ ఇస్తున్నారు. అయితే దానికి కూడా యాక్చువల్గా స్టడీ చేశారు. ఎవ్రీడే వాటర్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే దానికి ఒక 91 కోట్లు అవసరమని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు, ప్రిలిమినరీగా ఎస్టిమేషన్ వేశారు. దాని మీద డీటెయిల్గా ఎస్టిమేట్ చేయడానికి ఒక కన్సల్టెంట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్గా బహుశా త్వరలో ఒక 1 వీక్ 10 డేస్లో రిపోర్ట్ ఇస్తే ఆ 91 కోట్లు కూడా మరొక ప్రాజెక్ట్ ఒక 4,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం యుఐడిఎఫ్ లోన్ అలౌ చేయబోతుంది. అలౌ చేస్తే ఆ 91 కోట్లు దాంట్లో పెడితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవ్రీడే వాటర్ ఉంటుంది. అయితే అది ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి అంతా కావడానికి ఒక 1.5 year పడుతుంది. 1.5 yearలో వీలైనంత వరకు ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ఫెసిలిటీ వస్తుంది. మరొకటి ఏంటంటే డ్రైన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యూజ్డ్ వాటర్, అంటే ప్రతిరోజు వాటర్ ఇస్తే ఆ వాటర్ని మనం కిచెన్లో వాడుతుంటాం, బాత్రూంలో వాడుతుంటాం, టాయిలెట్స్లో వాడుతుంటాం. ఆ వాడిన వాటర్ని ట్రీట్ చేసి పంపించాలి. అది డ్రైన్స్లో పోవాలి. కొన్ని దగ్గరలో ఇంకా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఈరోజు మున్సిపాలిటీ తీసుకుంటే ఆ డ్రైన్స్ అన్నీ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే మరొక 100 కోట్లు కావాలన్నారు. అయితే ఆల్రెడీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారితో దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే 29,000 కోట్లు ఎస్టిమేషన్ అయింది. అయితే 29,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టే స్టేజ్లో ప్రభుత్వం లేదు. దానికి ముఖ్యమంత్రి గారు హై డెన్సిటీ హౌసెస్ ఉండేది, మీడియం డెన్సిటీ, లో డెన్సిటీ ఈ 3 చేయమన్నారు. ఈ 3 చేస్తే హై డెన్సిటీ ఎక్కువ జనాభా ఉండే ఏరియాలో ఆ డ్రైన్స్ కచ్చా డ్రైన్స్ పూర్తి చేయాలంటే 5,000 కోట్లు అవుతుంది. మీడియం డెన్సిటీ ఉండేది చేయాలంటే 4,000 కోట్లు, లో డెన్సిటీ ఉండే దగ్గర చేయాలంటే 20,000 కోట్లు అవుతుంది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రయారిటీలో హై డెన్సిటీ అండ్ మీడియం డెన్సిటీ చేయమన్నారు. దానికి 9,000 కోట్లకి సూత్రప్రాయంగా అంగీకరించారు. అందులో 5,000 కోట్లు యాన్యుటీలో తీసుకునేటట్టుగా, 4,000 కోట్లని యుఐడిఎఫ్ ఫండ్ ద్వారా తీసుకునేటట్టుగాను, దాంట్లో ఏదైతే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 100 కోట్లు అయితే ఆ డ్రైన్స్ అన్ని పూర్తవుతాయన్నారు. దాన్ని 100 కోట్లు యాక్చువల్గా ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాన్ని ఎస్టిమేషన్ ఫైనల్ స్టేజ్లో ఉంది, కన్సల్టెంట్కి ఇచ్చారు. అది అవ్వగానే ఆ 100 కోట్లు కూడా దాంట్లో పెడతానని గౌరవనీయ శాసనసభ్యులు గారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ది 26-27 ఇచ్చే యుఐడిఎఫ్లో ఆ యొక్క 91 కోట్లు పెడతాము. డ్రైన్స్ అయితే ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ సీఎం గారు యాక్సెప్ట్ చేశారు. దాంట్లో 100 crores కూడా పెట్టి డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 సంవత్సరాల్లో 100% ఈ యొక్క తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే తాగటానికి నీళ్లు కానీ యూజ్ చేయడానికి వాటర్ ఇస్తే ఆ వాటర్ డ్రైన్స్లో బ్యాక్ వస్తుంది. అయితే దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా. ట్రీట్ చేయకుండా దాన్ని మళ్ళా రివర్స్లోను కెనాల్స్ను కలిపితే దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ యూజ్డ్ వాటర్ ఉన్నా దాన్ని ట్రీట్ చేసి పంపించాలన్నారు. దానికి 1,300 కోట్లతో ఆల్రెడీ టెండర్లు పిలిచాము. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ పిలిచాము. అయితే అక్కడక్కడ ఒక సమస్య ఉంది, సైట్స్ లేవు. దానికి కలెక్టర్లందరితో కూడా డిస్కస్ చేస్తున్నాం ఆ యొక్క ఎస్టీపీ పెట్టడానికి. దాన్ని కూడా వీలైన తొందరలో వచ్చేసి ఇక్కడ కూడా ఎస్టీపీ దాన్ని కంప్లీట్ చేస్తాం. 100% ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ టౌన్ ప్లానింగ్ మీద యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేసాము. డిస్కస్ చేస్తే ఇక్కడ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్ఎస్, బీపీఎస్